హిందూ ధర్మాన్ని పెంపొందించడానికి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధారాళంగా విరాళాలు ఇస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న గోడే హరీష్ పలువురికి ఆదర్శప్రాయుడని గురుభవాని పత్తిరావున అన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజపాలెం గ్రామానికి చెందిన జీబీఆర్ రియల్ ఎస్టేట్ అధినేత గోడే హరీష్ అనేక సేవా కార్యక్రమాలతో పాటు పత్తిపాడులో ఉన్న గోకారపు వీధి యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన కార్యక్రమానికి, నవంబర్ 3 సోమవారం జరగబోయే కోటి దీపోత్సవం కార్యక్రమానికి అధిక మొత్తంలో విరాళాలు ఇచ్చిన సందర్భంగా హరీష్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పత్తిరావును మాట్లాడుతూ పేదవాడి కష్టాన్ని తన కష్టంగా భావించి పలు సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచే గోడే హరీష్ లాంటి మంచి వ్యక్తి 10 కాలాల పాటు చల్లగా ఉండేలా ఆశీస్సులు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పత్రి గౌరీశంకర్, అప్పికొండ కిషోర్, నట్టే సత్యబాబు, సింగిల్దేవి సత్యబాబు, కొమ్ముల కన్నబాబు, షేర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన రాజపాలెం వాస్తవులు గోడే హరీష్ గారు ఇవాళ ఈ అన్నదానానికి 40,000 రూపాయలు ఇచ్చారు. అలాగే మనం పెట్టే కార్యక్రమానికి మన సొసైటీ బ్యాంకు పక్కనే గ్రౌండ్లో 3 దీపాలు కార్యక్రమానికి 20,000 రూపాయలు ఇచ్చారు. ఎందుకంటే ఇది సామాన్యమైన పని కాదు. అన్నదానానికి మనకి ఎంత ఆస్తి అంటే ఉన్నాయి, కానీ ఇటువంటి వ్యక్తి ఉండాలి. ఇటువంటి మంచి వ్యక్తి 10 మందికి భోజనం పెట్టే వ్యక్తి ఉంటే వాళ్ళ కుటుంబం కూడా సస్యశ్యామలతో హాయిగా ఆరోగ్యంతో భగవంతుడు వాళ్ళ కుటుంబాన్ని అందరినీ చూస్తారు. ఇటువంటి సామాన్యంగా ఇది మంచి ప్రాజెక్ట్. ఎందుకంటే దైవ కార్యక్రమం చేసే వ్యక్తి సామాన్యంగా ఉండదు. ఆ దైవ కార్యక్రమం చేసే ఇటువంటి వ్యక్తి పూర్వజన్మలో ఏనాడో పుణ్యం చేసుకుంటేనే కానీ ఇటువంటి ఆ తల్లిదండ్రులు పుణ్యం చేసుకున్నారు ఈయన పని. ఎందుకంటే ఈయన చేసే విధానం చాలా మంచి విధానం. 10 మందికి భోజనం పెట్టాలని, 10 మందికి మంచి కార్యక్రమాలు చేయాలని. ఈవేళ కోట్లు డబ్బంటే ఉన్నాయి, భూములు ఉంటే ఉన్నాయి, కానీ ఇటువంటి వ్యక్తి ఊరితో ఒక వ్యక్తి ఉంటే ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని కార్యక్రమాలనే చేయొచ్చు, తలపెట్టచ్చు. హిందూ సాంప్రదాయం నిలబడుతుంది, హిందూ మతం నిలబడుతుంది. ఇలాంటి నాయకులు ఒక మనిషి ఉంటే ప్రతి ఊరికి మన కాన్సెప్ట్ ఏంటంటే ఇటువంటి దేవస్థానం కూడా, ఈ దేవస్థానానికి వెంకటబాబు కట్టినాక 8 లక్షల రూపాయలు ఇస్తాడు. ముందుకు వచ్చేది ఈ దేవస్థానానికి ఆంధ్ర భద్రాద్రి ఈ నిర్మాణం. ఈ నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు అవుతుంది. 2 కోట్ల రూపాయల్లో 10 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చి ఇంతవరకు నిర్మాణం అయింది. ఈయన సహకారం కూడా 8 లక్షల రూపాయలకి వెంకటబాబు గుడి నిర్మిస్తున్నారు సొంత నిధులతో. ఆయన కుటుంబం కూడా ఈ శ్రీరాముడు వెళ్ళ కాపాడు రక్షించు కాక.